వాడు పక్షాన ఉంటానన్నాడు చంద్రబాబు ఉంటారా? పార్చార్థ నానబోసాడు ఇది చంద్రబాబు నాయుడు పరిపాలనలో కేపీ రెడ్డి గారు పోసాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పోయాలి ఇది, పార్చార్థ గారు పోయాలి ఇది. ఈ రోడ్డు తార్ రోడ్డు ఎలాంటి మనిషి? మంచిగా మంచోడే, మంచోడే. ప్రజల పక్షంలో ఉండే మనిషి. అసలు మొన్న ఓట్లు వేసాక ఓసారి చూసి వెళ్ళాడు, అందరిని పలకరించి వెళ్ళాడు. నేనే గెలుతానని గెలిచాడు అంతే. ఇప్పుడు మీ అందరికి 3 కూడా రాలట. 3 సెంట్లు స్థలం ఇస్తానండి, ఇస్తారు ఖచ్చితంగా మీకు? ఇస్తారు, మాకు ఇస్తారండి. వాళ్ళ లెవెల్ మాకు కొన్ని. అది తెలుగుదేశం వాళ్ళు ఉన్న వాళ్ళకి అసలు ఒక్క ఇళ్ళ స్థలం కూడా ఇవ్వాలి. పార్టీ భేదం చూపించారు. పార్టీ భేదం చూపించారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకి వచ్చినాయి. ఎక్కడిచ్చాడు? అక్కడ ఆగడాలంకలో అటు ముసలూరు రోడ్డు చూడనట్టు తుమ్మల చెరువు ఉంది, అక్కడ ఇచ్చారు. అవి కూడా పోయినాయి. అవి ఇలా మాకు ఇవ్వలేదు అనుకో, వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి వచ్చినా వాళ్ళకి ఇవ్వాలి అక్కడ. అది పోయింది. ఇప్పుడు చంద్రబాబు ఉచిత తగిలిపోయినాయి అవన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదలందరిని ఆదుకుంటా అని చెప్పి మాట ఇచ్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆదుకుంటానని మాట ఇచ్చాడు. ఇద్దరు ఎవరు పేదల పక్షంలో ఉండే మనిషి? చంద్రబాబు నాయుడు ఉంటాడు. పేదలకు మంచి జరగాలంటే ఎవరు ఉండాలి? అర్జున మాతగా ఇదేదే వర్గీకరణ తీసుకొచ్చాడు, చెప్పాడు కదా వర్గీకరణ అంటే ఇది తీసుకొచ్చాడుగా మందాకృష్ణ. మందాకృష్ణ చెప్పాడుగా చంద్రబాబు నాయుడు దయ వల్ల మాకు వచ్చింది అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీ భూమి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, బొమ్మలేసాడు. అవన్నీ డూబండి, అవన్నీ డూబే, అవన్నీ రాళ్ళు. అవి జగనన్న చరివి అంటది, ఏంటి చరివి అది, అన్నీ డూబే. నీ భూమి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టు ఉంటుంది, అనుకుండదు ఉంటుంది. అందుట్లో మళ్ళీ 1 సెంటు 2 సెంట్లో మళ్ళీ మార్పించాడంట. మరి ఎట్ట మార్పించాడు తెలుతరా అది. ఇప్పుడు ఎక్కడన్నారు అనుకో, అందులో 2 సెంట్లో 3 సెంట్లు తీసేసాడు. అది ఇప్పుడు చాలామంది అట్ట వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పని పెట్టారు. ఏంటంటే మీ సమస్య ఏదైనా సరే పార్టీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదులు చేస్తే దానిపై వెంటనే మేము స్పందిస్తామని చెప్పన్నారు. దీన్ని ఎలా చేయొచ్చు? ప్రెసిడెంట్ గారు వెళ్తున్నాడుగా, మా అన్నీ చెప్తున్నాము, ఆయన వెళ్ళి చెప్పిపోతున్నాడు వెళ్ళి మా ప్రెసిడెంట్ గారు. అయితే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి జరిగింది అంటారు? మంచి జరిగింది. థ్యాంక్ యూ బాబాయ్ గారు.